నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అయితే 12 రాశుల గురించి తెలియజేస్తారు, వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియజేస్తారు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? ఆగస్టు నెల అంటేనే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది? ద్వాదశ రాశుల వారికి చాలా ఆనందంగా వాళ్ళకి జరిగేటటువంటి శుభ పరిణామాల గురించి మనం ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాం. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది? గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి చూసినట్లయితే మనకి 5వ తారీఖున బుధుడు వక్రగతిన వెళ్తున్నాడు. ఆ తర్వాత మనకి చూసినట్లయితే రవి సంక్రమణం సింహరాశిలోకి 16వ తారీఖున జరుగుతుంది యథావిధిగా. తర్వాత శుక్రుడు చూస్తేనేమో 24న కన్యారాశిలోకి, కుజుడు చూస్తే 27వ తారీఖున మిథునంలోకి కూడా ప్రయాణం చేయబోతున్నారు. ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా 1/8/2024 నుంచి 31/8/2024 వరకు ఈ యొక్క మాస ఫలాలు కార్యక్రమంలో ఇవి విశేషాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అనే విషయాల్ని చాలా చక్కగా మనము అందరికీ కూడా తెలుసుకుని అందరికీ చెప్పుకుందాం. అమ్మ, ఇప్పుడు ఆగస్టు నెలలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? పరిహారం ఏంటమ్మా వీళ్ళకి? కుంభరాశికి వచ్చినప్పటికైతే శని చూస్తే రాశిలోనే ఉన్నాడు, ఆయన రాశి అధిపతి. అయితే వక్రగతిన ఉన్నాడు. ద్వితీయంలో రాహు కనిపిస్తున్నాడు. అయితే చతుర్థంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. పంచమంలోకి కుజుడు నెలాఖరికి వెళ్ళబోతున్నాడు. ఇది పరిస్థితి గ్రహ సంచారంలో. ఏంటంటే తత్మయాన్ని కూడా కొంచెం పర్వాలేదు. 7th హౌస్లో మనకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కనుక బుధుడు శుక్రుడు కనిపిస్తున్నారు. ఇంకా అష్టమంలో కేతువు కామనే కనుక మనకి. అయితే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటని చూసినట్లయితే కనుక ధనిష్ట 3-4 పదాలు, శతభిషం 4 పదాలు, పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ. అయితే చూసినట్లయితే కనుక వీళ్ళకి మాసాంతం వరకు కూడా కొంచెము అలా సామాన్యంగా ముందుకు నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని పనులు సామాన్యంగా అయిపోతాయి అనుకున్న పనులు సమయానికి అయిపోతే ఆనందం, అవ్వకపోతే నిరాశ. ఇలా 2 రకాలుగా అంటే రెండు పడవల మీద కాళ్ళు వేసినట్టుగా ఎక్సలెంట్ అనుకుంటే ఉత్సాహంగా వెళ్ళిపోతూ ఉంటారు ముందుకి. ఒకటేమో అవ్వదు, అయిపోతుందని వీళ్ళు ఆలోచిస్తారు, పాపం అవ్వవు. అలాంటప్పుడు కొంచెం దిగులు పడుతూ ఉంటారు. అందువల్ల 2 రకాల తటస్థంగా పరిస్థితి ఏంటంటే కనుక చెప్పాలంటే 50-50 ఛాన్సెస్ అన్నట్టుగా ఉంది. పై అధికారులతో ఉద్యోగస్తులు సమాధానపడి చెప్పాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందువలన అంటే కనుక వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యత వీళ్ళు సమయానికి చెయ్యలేకపోవడం వల్ల వాళ్ళు ప్రశ్నిస్తారు కదా. అందువల్ల అధికారులతో చాలా సంయమనంగా, చాలా వినయ విధేయతలతో ఉండడం అనేది ఈ కుంభరాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఎందువలన అంటే కనుక వాళ్ళ వలన మళ్ళీ వీళ్ళకి ఉద్యోగంలో పదోన్నతులు కానీ, లేకపోతే ఏదైనా ప్రమోషన్ లాంటివి కానీ, లేకపోతే ఏ విషయంలో అయినా సరే వాళ్ళు కొర్రేయి. అంటే ఇప్పుడు విద్యార్థులకు విదేశీయాన అంటారా? విదేశీయాన ప్రయత్నాలు గట్టిగా చేస్తే అయిపోతుంది వీళ్ళకి. విదేశీయాన ప్రయత్నాలు గట్టిగా అంటే వీళ్ళు ఏంటంటే ఏం చేస్తారంటే పలానా యూనివర్సిటీ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అక్కడే మేము వెళతాము అంటే అవ్వదు. అందువల్ల 4-5 పెట్టుకొని అందులో ది బెస్ట్ 2-3 చూసుకొని ఏది వస్తే అందులో బెస్ట్ చూసుకోండి. అప్పుడు మీ ప్రయత్నాలు ఆటంకం లేకుండా పెడతాయి. లేకపోతే కనుక మళ్ళా కొంచెం మనకి ఆటంకం కలిగే సూచన కనిపిస్తుంది. ప్లస్ అర్ధాష్టమ కుజుడు ఉన్నాడు. పంచమంలో కుజుడు నెలాఖరికి పెడతాడు. నెలాఖరు దాటిన తర్వాత ఇంకొంచెం ప్రయత్నాలు ముమ్మరం అవుతాయి, ఇంకా సక్సెస్ అవుతారు. అంటే ఇప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయమ్మా? ఆరోగ్య కుంభరాశి వారికి చూసినట్లయితే కనుక ఆరోగ్య విషయంలో చూసినట్లయితే కనుక ఇప్పుడు షష్టమంలో రవి ఉన్నాడు, తర్వాత సప్తంలోకి వెడుతున్నాడు. అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు, సూర్య నమస్కారాలు చేసుకోవడం అలాంటివి కుంభరాశి వారు యథావిధిగా చేస్తున్నట్లయితే అదే కంటిన్యూ చేసుకోండి, ఏం పర్వాలేదు. లేనట్లయితే కనుక సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన మీకు ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉండవు. అందులో కోర్టు వ్యవహారాల విషయంలో కూడా మీకు 16వ తారీఖు దాటిన తర్వాత ఇంకాస్తంత మీకు 16వ తారీఖులోగా తీర్పులు ఏమన్నా వస్తే ఎక్సలెంట్. రాని పక్షంలో కొంచెం సోసోగానే ఉంటుంది. 16 తర్వాత మళ్ళీ ఆయన 7th హౌస్కి వస్తున్నాడు రవి కాబట్టి సోసోగానే ఉంటుంది తప్ప విపరీతమైనటువంటి మీ కోపాన్ని ఒకటి అరికట్టుకోవాలి.
ఇంకా రవి ఎక్కడుంటే అక్కడే కోపం ఉంటుంది. అందువల్ల 7th హౌస్లోకి తన సొంత ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి కుంభరాశి వారికి తగు జాగ్రత్తల్లో ఉండండి. అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చమ్మా? కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి అంటే 16లోగా తీర్పులు వచ్చినా వాయిదాలు పడకుండా ఉన్నా ఓకే. లేకపోతే ఆఫ్టర్ 16 అంటే కొంచెం కష్టం అనమాట. అదేవిధంగా మనకి 27 తర్వాత మళ్ళీ బాగుంది. ఏదైనా సరే ఒక మంచి వార్త వినేటటువంటి అవకాశం కనపడుతుంది. అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు లేకుండా కొంచెం కొన్ని విషయాల్లో మనము ఇంతవరకు ఉన్నది ఒక ఎత్తు, నెలాఖరికి కాస్త పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యి మా సంతాన వ్యవహారాలు కూడా పర్వాలేదు. సంతానం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది సంతాన అభివృద్ధి కోసం చూసే వాళ్ళు ఉంటారు, లేకపోతే సంతానం విదేశాల్లో చదవాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇలా సంతాన విషయంలో ఒక శుభవార్త వింటారు. వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడం కానీ ఇలాంటివన్నీ బాగుంటాయి. అయితే ఏంటంటే నెలాఖరు వస్తువులకే బ్రహ్మాండమైన ఉత్సాహం అయిపోతారు. 4వ వారం వస్తువులకి మీకు తిరుగులేదు. 3వ వారాల వరకు కూడా కాస్త అటు ఇటుగానే కాస్త గడియారంలో పెండ్యూల్లా ఉంటుంది. ప్రతి పని కూడా అలాగే ఉంటుంది. అయితే ఏంటంటే కొంచెము మాటలు ఎవరికైనా మాట్లాడేటప్పుడు కానీ అవతలి వాళ్ళని నొప్పించకుండా తాను ఒప్పించక తాను అవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా జాగ్రత్తగా మాట్లాడటం. ఏ విషయమైనా సరే నేను యథార్థవాదిని ముఖం మీద మాత్రం కుండ బద్దలు కొట్టకండి, ఆగండి, కాస్త ఆగితే కనుక పనులు అవుతాయి మనకి. లౌక్యంగా ఉండండి. అమ్మ, ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏంటమ్మా? ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి పరిహారానికి వచ్చినట్లయితే కనుక ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి అమ్మవారిని పూజించడం, అమ్మవారి ఆరాధన చేసుకోవడం. అంటే ఎవరైతే కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్, ఓం దుమ్ దుర్గాయ నమః ఏ పనికి పడుతున్నా సరే అది అనుకోండి, చక్కగా మీరు సక్సెస్ అయిపోతారు. అందువల్ల దుర్గాదేవి ఆరాధన, అందులోని శ్రావణ మాసం వరలక్ష్మీదేవిని ఎలాగా పూజిస్తూ ఉంటాం, ఆవిడతో పాటు ఈ దుర్గాదేవిని కూడా గట్టిగా పట్టుకోండి. లక్ష్మీ కటాక్షం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.